ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం రోజుకో రకంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ రంగానికి అత్యంత అరుదైన ఖనిజాల అవసరం ఉంటుంది. సెమీకండక్టర్ల తయారీలో రేర్ ఎర్త్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఈ రంగంలో చైనా గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. మన దేశం ఇప్పుడిప్పుడే ఈ దిశగా అడుగులేస్తోంది. అరుదైన ఖనిజ నిల్వలు దేశంలో అపారంగా ఉన్నాయి. కానీ మన దేశంలో ఇంతవరకు ఎర్త్ సైన్స్ యూనివర్సిటీయే లేదు. దేశంలోని తొలి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని తెలంగాణలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేశారు. రేర్ ఎర్త్ మినరల్స్ పరిశోధనలకు కేర్ ఆఫ్గా మారనున్న కొత్తగూడెం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ నుంచి సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. భూమి లోతుల్లో ఏముంది? భూమి లోపల అంతర్గతంగా జరిగే మార్పులు ఏంటి? అరుదైన ఖనిజాలు ఎక్కడున్నాయి? వాటిని అన్వేషించడం, వెలికి తీయడం, ప్రాసెస్ చేయడం ఎలా? ఇటువంటి ఎర్త్ సైన్స్ కోర్సులు బోధించే యూనివర్సిటీ భారతదేశంలో ఎక్కడా లేదు. దేశంలోనే మొదటగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. కొత్తగూడెంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసింది. అత్యంత విశాలమైన కాలేజ్ క్యాంపస్ యూనివర్సిటీకి సరిపోయేలా ఉంటుంది. అందుకే అరుదైన కోర్సులతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి మొదటి సంవత్సరం కోర్సులను కూడా ప్రారంభించారు. ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి యోగితా రాణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నారు. ఎర్త్ సైన్సెస్ లో గ్రాడ్యుయేషన్ కోర్సులను కూడా ఇక్కడ ప్రారంభించారు. మైనింగ్ కాలేజీగా ప్రస్థానం మొదలై తరువాత ఇంజనీరింగ్ కాలేజీగా ఎదిగిన తమ క్యాంపస్ కొద్ది సంవత్సరాల్లో పూర్తిస్థాయి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా రూపాంతరం చెందుతుందని కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు చెప్పారు. దేశంలోనే తొలిసారి ఎర్త్ సైన్స్ కోర్సులకు సంబంధించి అన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని కూడా కొత్తగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యువత కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నది కూడా ఇక్కడ అధికారులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఇక్కడ కోర్సులకు సంబంధించి చదివితే ఎటువంటి లాభాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, దీన్ని మొత్తం టోటల్గా ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే దేశంలోనే అన్ని ఎర్త్ కోర్సులకు సంబంధించి కూడా అన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దీనివల్ల యువతకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ ఇది పంచభూతాలకి సంబంధించిన యూనివర్సిటీగా దీన్ని చాలా సగర్వంగా చెప్పుకోవచ్చు. దీనికి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా నామకరణం చేయడం అనేది చాలా శుభతరుణం. ఇక్కడ పంచభూతాలకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. భూగర్భ శాస్త్రానికి సంబంధించి కానీ, సముద్ర జలాలకు సంబంధించి కానీ, వాతావరణానికి సంబంధించి కానీ కోర్సెస్ అన్నీ రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి బీఎస్సీ లెవెల్లో కోర్సెస్ యూనివర్సిటీలో ప్రవేశపెట్టడం అనేది పిల్లలకి మంచి అవకాశం. డైరెక్ట్గా యూనివర్సిటీలో బీఎస్సీ కోర్సెస్ చదువుకోవడం అనేది చాలా అరుదుగా వస్తుంది. అది కూడా సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ రంగాల్లో స్పెషలైజ్డ్ కోర్సెస్లో రావడం అంటే బీఎస్సీలో జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, రేడార్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ లాంటి కోర్సెస్తో పాటు పీజీలో మళ్ళీ జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఈ కోర్సెస్ అన్నీ మళ్ళీ వస్తాయి. పీజీ లెవెల్లో కూడా చేసుకోవచ్చు. బీఎస్సీలో కోర్సెస్, ఎంఎస్సీలో కోర్సెస్ కూడా చేసుకోవచ్చు. భూగర్భ శాస్త్రానికి సంబంధించి జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, సముద్ర జలాలకు సంబంధించి ఓషనోగ్రఫీ, మెరైన్ ఇంజనీరింగ్, పెట్రోల్ ఇంజనీరింగ్, వాతావరణ శాఖకు సంబంధించి మీటీరియాలజీ డిపార్ట్మెంట్, అట్మాస్ఫియరిక్ సైన్సెస్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ శాటిలైట్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రేడార్ ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిత్యం భూమి ఉన్నంతకాలం, మానవ మనుగడ ఉన్నంతకాలం అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి ఏంటి అంటే ఇవన్నీ జియాలజీ కోర్స్ ఒక దగ్గర ఉంది, ఎన్విరాన్మెంటల్ కోర్స్ ఒక దగ్గర ఉంది, ఒక్క ఓషనోగ్రఫీ ఒక దగ్గర ఉంది, అట్మాస్ఫియరిక్ సైన్సెస్ ఒక దగ్గర ఉంది, మీటీరియాలజీ ఒక దగ్గర ఉంది. అక్కడక్కడ ఒక్కొక్క యూనివర్సిటీలో 1-2 కోర్సెస్గా విడివిడిగా ఉన్నాయి. కానీ సమగ్రంగా ఈ భూ వాతావరణానికి సంబంధించి లేదా భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబడుతున్నాయి. దీంతో పాటు మనకి ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లాంటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కంప్యూటర్ సైన్సెస్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఉంది. ఇది ఒక సమగ్ర మేళవింపు, విజ్ఞానానికి ఒక సమగ్ర మేళవింపు, ఒక మంచి అద్భుతమైన రీసెర్చ్ వేదిక. ఇటు ఇంజనీరింగ్ అటు సైన్సెస్ రెండూ కలిపి ఇంజనీరింగ్ సైన్సెస్ కింద దీన్ని అభివర్ణించవచ్చు.
తద్వారా పిల్లలకి ఇటు ఇంజనీరింగ్ రంగాల్లో సైన్సెస్ రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి. కొన్ని కంపెనీల పేర్లు చెప్పుకుంటే మన దగ్గర టీఎస్ జెన్కో ఉంది, నెక్స్ట్ ఎన్పిడిసిఎల్ ఉంది, సిపిడిసి మనకు సంబంధించి టీజీ జెన్కో ఉంది, ట్రాన్స్కో ఉంది, దాని తర్వాత కోల్ ఇండియా ఉంది, సింగరేణి కాలేజెస్ కంపెనీ ఉంది, ఎన్ఎండిసి ఉంది, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 100-200 పైన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఉద్యోగాలు దొరుకుతాయి పిల్లలకి. ఇవి కాకుండా ప్రైవేట్ మైన్స్ చాలా ఉన్నాయి, ప్రైవేట్ ఎన్వైరన్మెంటలిస్టులు చాలామంది ఉన్నారు, ప్రైవేట్ జియాలజిస్టులు చాలామంది ఉన్నారు. ఇటు గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలకి, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలకి, అదేవిధంగా రీసెర్చ్ కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి. మరీ ముఖ్యంగా ఇవాళ రేపు పిల్లలకి తల్లిదండ్రులకి తెలియని విషయాలు ఏంటి అంటే మన సొంతగా ఒక జియాలజిస్ట్గా మనం ఒక కన్సల్టెన్సీ పెట్టుకోవచ్చు. ఎవరికన్నా వాటర్ రిసోర్సెస్ కావాలా, ఒక ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీకి ఒక పర్టికులర్ ఏరియాలో ఒక మినరల్ డిపాజిట్ని వాళ్ళు తవ్వాలని చూస్తున్నారు, వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసింది, దానికి సంబంధించి ఒక జియాలజిస్ట్ని పట్టుకొని ఆ ఏరియాకి సంబంధించిన జియోగ్రఫీ స్టడీ చేసుకోవచ్చు. అట్లా మనము కన్సల్టెన్సీ లాగా చేసుకోవచ్చు. ఒక సివిల్ ఇంజనీర్ ఎట్లాగైతే ఒక ల్యాండ్లో ఇల్లు కట్టాలంటే ఎట్లాగైతే డిజైన్ చేసి ఇక్కడ ఇండస్ట్రీ సరిపోద్దా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సరిపోద్దా, ఇల్లు కట్టొచ్చా, 2 అంతస్తుల మేడ కట్టొచ్చా అని ఎట్లాగైతే చెప్తూ ఉంటారో, మనకి పల్లె ప్రాంతాల్లో ఒకలాగా, పట్టణ ప్రాంతాల్లో ఒకలాగా ఉంటుంది, ఎట్లాగైతే డిజైన్ ఇస్తారో అట్లాగే మనోళ్ళు కూడా అక్కడున్న భూమికి సంబంధించిన సారాన్ని, దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ని, ఏ మినరల్ ఉంది, ఎంత డిపాజిట్ ఉంది, ఎన్ని సంవత్సరాలు వస్తాయి, ఇక్కడ ఎంత పెద్ద బిల్డింగ్ కడితే సరిపోతుంది, ఎంత పెద్ద ఇండస్ట్రీ అయితే సరిపోతుంది, ఇలాంటి అధ్యయనం చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మనకి సివిల్ ఇంజనీర్ ఎంత విలువ ఉందో అంతే విలువ జియాలజిస్టులకి ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ ఉంది. ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ వాళ్ళకి చాలా పెద్ద పీట వేయచ్చు. ప్రపంచమంతా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఇవాళ మనము కన్వెన్షనల్ ఇండస్ట్రీస్ అంటే ఏవైతే పొగ రూపంగా పొల్యూషన్ని వదిలే ఇండస్ట్రీస్ ఉన్నో, పేర్లు చెప్పలేను కాబట్టి ఇలా చెప్తున్నానండి, పొగను వదిలేసే ఇండస్ట్రీస్, పొల్యూషన్ కారక ఇండస్ట్రీస్ ఏవైతున్నానో వాటిని వదిలేసి సోలార్ ఎనర్జీ వైపు వస్తున్నాం. మనం ఎందుకు వస్తున్నామంటే ఎన్వైరన్మెంట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వస్తున్నాం, వాతావరణం మీద ఎఫెక్ట్ ఉంటుంది, భూగర్భ జలాల మీద ఎఫెక్ట్ ఉంటుంది, వాటర్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నాం. గంగా జలాన్ని ప్యూరిఫై చేయడానికి అసలు గంగా బచావ్ పెద్ద ప్రాజెక్టే టేకప్ చేస్తూ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటివి ఎన్వైరన్మెంటల్కి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటి మీద అధ్యయనం చేయడానికి రీసెర్చర్స్ తక్కువ మంది ఉన్నారు. డిగ్రీ హోల్డర్స్ కాదు మనకి కావాల్సింది, ఒక బీఎస్సీ డిగ్రీ, ఒక బీటెక్ డిగ్రీ, ఎంఎస్సీ డిగ్రీ, పిహెచ్డీ డిగ్రీ కాదండి, రీసెర్చర్స్ కావాలా. అలాంటి రీసెర్చర్స్ని తయారు చేయగలిగే ఏకైక యూనివర్సిటీగా ఈ యూనివర్సిటీని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద పేరు పెట్టడం చాలా అదృష్టం. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ గారు చెప్తుంది అంటే చాలా వరకు అంటే యువతకు ఉద్యోగ అవకాశాల పరంగా ఎంతో కీలకంగా వివరించబోతుంది. రాబోయే రోజుల్లో కూడా చాలా కీలకంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ మారబోతుంది అన్నది కూడా ప్రిన్సిపల్ గారు చెప్పారు. వాతావరణ మార్పులు, అరుదైన ఖనిజ నిక్షేపాల అధ్యయనానికి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కేర్ ఆఫ్ గా నిలవనుంది. ఎర్త్ సైన్సెస్, ఎన్విరాన్మెంట్ విభాగాల్లో వివిధ కోర్సులను వేర్వేరు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఒక చోట జియోఫిజిక్స్ కోర్సు అందుబాటులో ఉంటే మరో చోట జియాలజీ వంటి కోర్సు అందుబాటులో ఉంది. భూమి, దాని స్వభావం, భూమిపై లభించే మూలకాలు, భూగర్భ జలాలు, భూమి పొరల్లో నిక్షిప్తమైన ఖనిజాలు తదితర అంశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులన్నింటినీ ఒకే చోట అందించే ప్రయత్నం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ద్వారా జరుగుతోంది. తమ కాలేజీ యూనివర్సిటీగా అప్గ్రేడ్ కావడం పట్ల ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 3 years తర్వాత ఇంతకుముందు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి 3 years తర్వాత రాబోయే మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడున్నది జస్ట్ ఒక 10% మాత్రమే. 3 years తర్వాత ఇటు సైడ్ వచ్చి కాలేజ్ చూస్తే మాత్రం చాలా అభివృద్ధి చెందుతుంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది, నాది 4th year. బట్ కొంచెం సాడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మేము వెళ్ళే టైంకి ఈ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది, ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది, ఒక యూనివర్సిటీగా స్టార్ట్ అయిపోయింది. రీసెంట్గానే మా కాలేజ్కి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి బాగా. ఇంతకుముందు మైనింగ్ ఒక బ్రాంచ్కి వచ్చేది, స్టార్టింగ్లో మైనింగ్ కాలేజ్గా ఉండే, తర్వాతకి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకతీయ యూనివర్సిటీగా కేయూ మెయిన్ బ్రాంచ్ వరంగల్ కింద ఉండేది. ఇప్పుడు అటానమస్ యూనివర్సిటీ అయింది, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అయింది. సో ఇప్పుడు మా కాలేజ్కి బాగానే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, అందరూ స్టూడెంట్స్ ప్లేస్డ్ అవుతున్నారు. అండ్ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి, సిఆర్టీ సెషన్స్ జరుగుతున్నాయి, యూనిక్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. నేను మొదట జాయిన్ అయినప్పుడు ఈ కాలేజ్ చూస్తే ఏంట్రా ఇది ఒక అడవిలాగా ఉంది, ఇక్కడన్నా జాయిన్ అయింది, ఇక్కడన్నా చదువుతున్నది అన్న ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుండే. కానీ ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా ఎప్పుడైతే మాది చెప్పారో అప్పటి నుండి అయిన డెవలప్మెంట్ని చూసి అరే చదువుతున్నది చాలా సంతోషంతో పాటు రేపు జనరేషన్ వచ్చే మా జూనియర్స్ అయినా కానీ
ఇంకా నెక్స్ట్ జనరేషన్లో వచ్చే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఈ కాలేజ్లో చదువుతున్నది చాలా అదృష్టంగా, చదివితే ఇలాంటి కాలేజ్లో చదవాలని అనుకునేటట్టు డెవలప్మెంట్ చేశారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో పట్టాపుచ్చుకున్న విద్యార్థులకు దేశంలోని ప్రఖ్యాత ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధనా సంస్థల్లో అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. అరుదైన ఖనిజాల అన్వేషణ, వాతావరణంలో వస్తున్న మార్పులు, కాలుష్యం నివారణ తదితర అంశాల్లో నూతన ఆవిష్కరణల కోసం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తన వంతు కృషి చేస్తుందని భావిస్తున్నారు. ప్రకృతి నుంచి ఎదుర్కొనే అనేక సవాళ్లను అధిగమించడానికి కూడా ఇక్కడ పరిశోధనలు జరుగుతాయని చెబుతున్నారు యూనివర్సిటీ అధికారులు.